నేను బాధితురాల్ని, సాక్షులను బెదిరిస్తున్నారనడం అబద్ధం. తెలంగాణలో బీజేపీకి ఓటు వేయొద్దని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలారా, కవిత నేను తప్పు చేయలేదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దని తెలంగాణ ప్రజలకు కవిత పిలుపునిచ్చారు. దయచేసి తెలంగాణ ప్రజలారా, కవిత ఇచ్చినటువంటి పిలుపును మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేటువంటిది ఎన్నికల్లో రుజువు చేయాలి. నేను ఎటువంటి లిక్కర్ స్కామ్ చేయలేదు, నేను బాధితురాల్ని, నేను నిందితురాల్ని కాదు. కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దని కవిత పిలుపునిచ్చారు నిన్న కోర్టుకు వచ్చినటువంటి దాంట్లో. మరి దీన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేటువంటిది తెలంగాణ ప్రజలు కవిత పిలుపును ఎట్లా స్పందిస్తారో చూడాలి. కవిత మాజీ ఎమ్మెల్సీ కవిత మాజీ ఎంపీ. ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు విచారణలో రాధాకిషన్ రావు వెల్లడి. ఎవరెవరు ఏ ఆదేశించారో పూసగిచ్చినట్లు వివరణ. టాస్క్ ఫోర్స్లో చేసిన అవకతవకలు, న్యాయ నిపుణులతో 200 ప్రశ్నల చిట్టా, కీలకమైన వాటికి జవాబులు రాబట్టిన దర్యాప్తు అధికారులు. ప్రణీత్ రావు ఉపయోగించిన ద్విచక్ర వాహనం సీజ్ చేస్తే ఏమొస్తుంది, ఏముంటుంది అందులో. అయితే ద్విచక్ర వాహనం కూడా ఉపయోగించారు దీనికోసం అనేటువంటిది. మరి దీంట్లో ఎవరెవరు, ఎంతమంది, ఎవరెవరు ఉన్నారు, ఈ 10 మంది నాయకులు ఎవరు, 10 మంది లీడర్లు ఎవరు, ఆ 10 మంది ఏం చేయబోతున్నారు ఏంటి అనేటువంటిది చూడాలి. గత ప్రభుత్వ పెద్దల్లో 10 మందికి పైగా నాయకులు వ్యవహారం ఉన్నట్లు రాధాకిషన్ వెల్లడించారని తెలుస్తుంది. ఓ దశలో రాధాకిషన్ రావు నోరు మెదపడం, సమాధానాలు దాటవేసే యత్నం చేయడంతో అధికారులు తమదైన శైలిలో విచారించినట్లు సమాచారం. తమదైన శైలి ఏంటి? రాధాకిషన్ రావు పాపం రిటైర్డ్ డిఎస్పీ, ఆయన మీద కూడా పోలీసులు తమదైన శైలిలో విచారించారా అనేటువంటిది చెప్పాలి. తమదైన శైలి అంటే ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఏ శైలిలో పోలీసులు రాధాకిషన్ రావు గారిని విచారించారు అనేటువంటిది చెప్పాలి.